ఓ పరిశుద్ధాత్మదేవా, పావనాత్ముడా, పావుర రూపమై యోర్దాను నదిపై దిగివచ్చిన దేవా, అగ్నినాలుకల రూపములో దిగివచ్చి శిష్యులను ఆశీర్వదించి బలపరిచిన ఆత్మదేవా, యెహెజ్కేలు గ్రంథములో లోయలో పరుండునటువంటి ఎండిన ఎముకలను ఒక శ్వాసగా ఊపిరిగా వచ్చి ఎండిన ఎముకలను మహాసైన్యముగా మార్చిన ఆత్మదేవా, ఆదిలో జలములపై తిరుగాడిన ఓ ఆత్మమా, ఓదార్చువాడా, బలపరచువాడా, ఆదరణకర్త, అగ్నిస్వరూపమా, పావుర రూపమా, మా అందరి మీదకు విదిగిరమ్ము, మమ్ము బలపరచగరమ్ము, మాలో ఏం కోల్పోయామో దానిని నింపగరమ్ము, మేము ఏం కోల్పోయామో తిరిగి దానిని దక్కించుకునడానికి సహాయముగా రమ్ము, మాలో మేము ఎక్కడ ఎప్పుడు తప్పిపోయామో మాలో తప్పిపోయిన దానిని వెదకి కనుగొనడానికి సహాయముగా రమ్ము, మేము ఎక్కడ ఎండిపోయామో అక్కడ చిగురించుటకు రమ్ము, మేము పడిపోయిన చోట మమ్ము లేవనెత్తుటకు రమ్ము, మేము ఓడిపోతున్న చోట మమ్ము గెలిపించుటకు రమ్ము. ఓ పరిశుద్ధాత్మదేవా, మా హృదయాలలోనికి రండి, మా కుటుంబాలలోనికి రండి. నాడు మేడ గదిలోనికి వచ్చినట్లు మా హృది గదుల్లోనికి రండి. మాలో ఏదైతే ఇంతవరకు వంగకుండా లొంగకుండా ఉందో వంగని వాటిని వంగించండి. లొంగని మా ఇంద్రియాలను మీ వశము చేసుకోనండి. మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మహాశక్తివంతుడైన దేవాది దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకోబోతున్న మనందరికీ ఇచ్చే దీవెనలు మనమందరము కూడా ఒక్క క్షణం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము నుంచి ఆ దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి వాగ్దానాలన్నీ చదువుతాను. ఒక్కసారి మీ కుడి చేతిని పైకెత్తి నా తర్వాత అందరూ కూడా చెప్పండి. దేవుడిస్తున్న ఆశీర్వాదము. నెంబర్ 1, మీరు చేయు కార్యములన్నింటినీ దీవించు దేవుడును నేనే. మరొకసారి అందరూ చెప్దాం. మీరు చేయు కార్యములన్నింటినీ దీవించు దేవుడును నేనే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడికి వందనాలు అర్పిద్దాం. గడిచిన దినాలలో మనము చేసే ప్రతి కార్యములో, మాట్లాడిన ప్రతి మాటలో, వెళ్ళే ప్రతి ప్రయాణములో, తీసుకున్న ప్రతి నిర్ణయంలో దేవుడు మనకు తోడుగా ఉండి దీవించినందుకు దేవుడికి కృతజ్ఞతలు అర్పిద్దాం. ఇక్కడ ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మనలో చాలామంది కొన్ని బాధలతో, కృంగుబాటులతో వచ్చి ఉన్నామేమో. మేము తలపెట్టిన పనులు ఆగిపోయాయండి, మేము ప్రారంభించిన పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండిపోయాయి, మా దుఃఖాలు అలాగే ఉన్నాయి, మేము ఏది ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది అని నిరాశతో కృంగిపోయి ఒకవేళ ఇక్కడ నిలబడ్డావేమో, దేవుడు నీతోనే మాట్లాడే మాట, నీవు చేయు కార్యములన్నింటినీ రాబో రోజుల్లో దీవిస్తానని మాట ఇస్తున్నాడు. నమ్మితే ఆమేనని గట్టిగా చెప్తూ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక దేవుడు ఇచ్చే రెండో ప్రామిస్ మనకి, అందరూ చెప్పండి. మీ మీదకు దండివచ్చు శత్రువులను ఓడింతును. మీ మీదకు దండయాత్రగా వచ్చు శత్రువులను నేనే ఓడింతును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము చేసే కార్యాలు దీవించే దేవుడు మాత్రమే కాదు, మన మీద ఏ సైతానుడు తన ఆయుధాలు ఎక్కుపెట్టి ఉంచాడో, మన మీద దండయాత్రగా వచ్చే శత్రువు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలామందే ఉండొచ్చు. అది కేవలము సైతానుడు మాత్రమే కాదు,
మనము నా అని నమ్ముకున్న మన వాళ్ళే శత్రువులుగా మన మీద దండయాత్ర చేస్తున్నారేమో. ఎవరో పరాయి వాళ్ళు కాకపోవచ్చు, రక్త సంబంధీకులే మన మీద దండయాత్ర చేస్తున్నారేమో. మన చేతితో మన మోచేతి నీళ్లు తాగిన వాళ్ళు, మన చేతితో 4 డబ్బులు చూసిన వాళ్ళు ఎవరో వాళ్ళే మన మీద తిరగబడుతూ దండయాత్ర చేస్తున్నారేమో. మన పక్కనే ఉంటూ పక్కలో బల్యంలాగా మన పేరు 10 మందిలోనూ చెడగొట్టేవారుగా మన మీద దండయాత్ర చేస్తున్నారేమో. ప్రియులారా, సమస్తము ఎరిగిన దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మనందరికీ ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? నీ మీద దండయాత్రగా వచ్చు శత్రువులను నువ్వు గెలవాల్సిన అవసరం లేదు, నువ్వు పోరాడవసరం లేదు. నీ మీద ఒక మాట అన్నవారికి మాటకు మాట, కంటికి కన్ను, పంటికి పన్ను అన్నట్లుగా వాళ్ళొక మాట అన్నారు కాబట్టి నేను కూడా ఇంకో మాట అంటానని మనము రియాక్ట్ అవ్వక్కర్లేదు. నీ శత్రువుల మీద యుద్ధం చేయాల్సింది నీవు కాదు, ప్రభు అంటున్నాడు యుద్ధము నాదే అని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీ మీద దండయాత్రగా వచ్చు శత్రువులను ఓడించు దేవుడును నేనే. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నప్పుడు ఒకవేళ నీ ఒంట్లో ఉన్న నీ అనారోగ్యమే నీ పాలిట శత్రువు అయిందేమో, నువ్వు సంపాదించుకుంటున్నటువంటి నీ సంపద నీ చేతిలో నిలవక సంపాదించిందంతా ఎవరి పాలు అయిపోతుందేమో, నువ్వు సంపాదించుకుంటున్నటువంటి నీ మంచి పేరే నీ పాలిట శాపమైపోయిందేమో, నీ చుట్టూ మిత్రులుగా చేరిన వాళ్ళే ఇప్పుడు శత్రువులుగా మారిపోయారేమో. కారణాలు ఏమైనా ప్రభువు ఇస్తున్న మాట ఈరోజు, నీవు చెయ్యు కార్యములన్నింటినీ దీవింతును. నెంబర్ 1, నీ మీద దండయాత్రగా వచ్చు ప్రతి శత్రువును ఓడించు దేవుడును నేనే అని. ఇక 3వ మాట, అందరూ కుడి చేతిని పైకెత్తి చూద్దాం. ప్రభువు మీ గిడ్డంగులను దీవించి ధాన్యముతో నింపును, మీ సేద్యమును చల్లని చూపు చూచును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీ గిడ్డంగులను దీవించి ధాన్యముతో నింపుతాడంట. ఏంటా గిడ్డంగులు? పొలాల మధ్యలో ఉంటాయి, అవేనా గిడ్డంగులు? మన గిడ్డంగులు, హృదయపు గిడ్డంగులు ఖాళీగా ఉన్నాయి చాలామందిలో. మనశ్శాంతి కరువైంది, ఇంట్లో అన్నీ ఉన్నా సమాధానం లేకుండా మన గిడ్డంగులు ఖాళీగా ఉన్నాయి. ధాన్యంతో నిండాల్సినటువంటి మన ఇంటి గదులు సైతాను చేష్టలతోనూ సైతాను కుట్రలతోనూ నిండిపోయాయి. మన ఇంటి గిడ్డంగులు, మన హృదయపు గిడ్డంగులు అసూయతోనూ పగతోనూ ద్వేషముతోనూ కోపంతోనూ నిండిపోయాయేమో. దేవుడు అంటున్నాడు, అదంతా పొట్టు, పనికి మాలిందదంతా. నీ హృదయపు నీ ఇంటి గిడ్డంగులను గదులను ధాన్యముతో, శ్రేష్టమైన ధాన్యముతో నింపు దేవుడును నేనే. గట్టిగా చప్పట్లు కొడదాం ఆయనకి. ఇక 4వ మాట, చివరి ఆశీర్వాదంగా ఈరోజు మనం తీసుకుందాం. 12వ వచనము, చేతుల పైకెత్తి చెప్పండి. ఆయన తన కోశాగారము వంటిదైన ఆకాశము నుండి మీ పొలముల మీద సకాలమున వర్షములు కురియించును, మీ సేద్యమును దీవించును. మీరు చాలా జాతులకు అప్పు ఇత్తురు, కానీ ఏ జాతికి మీరు అప్పు పడరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతవరకు ఎవరెవరకు అప్పు పడి ఈరోజు ఇక్కడికి వచ్చావేమో, చాచే చేతిగానే నీ బతుకంతా మిగిలిపోతుందేమో. ప్రభు ఇస్తున్న వాగ్దానం, ఎంతవరకు చాచే చేతిగా ఉన్న నీ చేతిని ఇచ్చే చేతిగా దీవిస్తానంటున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుడికి మహిమ పరుద్దాం. సకాలములో నీ పొలముల మీద వర్షాన్ని కురిపించే దేవుడు. మండే వేసవి కాలం దరిదాపుగా కావచ్చింది, అయిపోతుంది. తొలకరి వానలు ఎదురు చూస్తూ ఉన్నాయి. దేవుణ్ణి అడుగుదాం ఈరోజు. దేవా, వాగ్దానాన్ని పట్టుకుని అడుగుదాము. దేవా, మా ప్రాంతాలకు కరువు రానివ్వకుండా మా పొలముల మీద సకాలములో వర్షాన్ని కురిపిస్తానన్నావు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12లో సకాలములో వర్షాలు కురవాలి ప్రభువా, మా సేద్యాలన్నీ కూడా దీవించు. చాలా జాతులకు అప్పిచ్చేవారముగా ఉంటాము, కానీ మనము ఎవరికి కూడా అప్పు పడము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇన్ని ఆశీర్వాదాలు, దీవెనలు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడు ఎవరికిస్తారో తెలుసా?
ఎవరికి ఇస్తారో తెలుసా? ఆయన మాటకు లొంగి ఉన్నవారికి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉన్నవారికి, పరలోక భూలోక పాతాళ లోకములందలి సమస్త జీవులు ఆయన ఎదుట మోకాళ్ళు వంచిన వారికి ఇటువంటి దీవెనలన్నీ కూడా దేవుడు దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వెంటనే మనం దేవుని ఆరాధించుకుందాం. ఈ సమయంలో అందరూ మోకరించండి. ఆరాధనీయుడైనటువంటి ఆ దేవాది దేవుని నిండు మనసుతో మనం అందరము కూడా ఆరాధించుకుందాం. శిరమును వంచి స్వరమును పెంచి పాడేదా నీ నామం, పాడేదా ప్రతిదినం. ప్రతిదినం ప్రతి క్షణం నేను ఉన్నానని, నీకు తోడై ఉంటానని, భయమేలా నీకు కలతేలా, నా భయము నీ తోడని, కొలువున్నావు నా గుండె గుడిలో, స్తుతి పాత్రుడవు ఆరాధనా. కొలువున్నావు నా గుండె గుడిలో, స్తుతి పాత్రుడవు ఆరాధనా. ఆరాధనా ఆరాధనీయుడా, పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర
పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభుని స్తుతిస్తూ మహిమ పరుద్దాం. ఆయనను ఆరాధించడానికి వచ్చిన మనలో ఏ ఒక్కరిని దేవుడు ఖాళీ చేతులతో పంపే దేవుడు కాదు. మన కుటుంబ పరిస్థితి, మన జీవన స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడు. నీ పేరు నా అరచేతిలోనే రాసుకుని ఉన్నానని మనందరకు జ్ఞాపకం చేస్తున్న దేవుడు. కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను కాపాడునట్లు నేను నిన్ను కాపాడుకుంటానని మాట ఇస్తున్న దేవుడు. ఒక కన్న తల్లి తన ప్రేవున పుట్టిన బిడ్డను మరుచునేమో గాని నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయనని మాట ఇస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో ఆయన మాటకు కట్టుబడి లొంగి ఉన్న వారికి దేవుడిచ్చే దీవెనలు మనం విన్నాము. నీ కార్యములన్నిటా నేను నీకు తోడై ఉంటాను అని మాట ఇచ్చిన దేవుడు ఆయన. ప్రభుని ఆరాధిస్తూ ఉండగా మన జీవితంలో ఏ కార్యాలైతే ఒక సవాళ్లుగా, సమస్యలుగా మారిపోయాయో వాటన్నిటినీ దేవుడి పాదాల చెంత సమర్పిద్దాం. తల్లి కోడూరు మాత ప్రార్థనా సహాయములో మన ఇంటిలో జరగాల్సిన కార్యాలు, అది ఇంటి పని కావచ్చు, పెళ్లి పనులు కావచ్చు, పిల్లల చదువులే కావచ్చు, ఇంటి వ్యాపారాలే కావచ్చు, రావాల్సిన ఉద్యోగ అవకాశాలే కావచ్చు, ఏ కార్యాలు ఆగిపోయాయి. ఇజ్రాయేలు ప్రజలు చేస్తున్న ఆ ప్రయాణంలో వారి ప్రయాణాన్ని ఆపాలని చూసింది ఎర్ర సముద్రం. ఇక ప్రయాణం ఆగిపోయింది, మేము ముందుకు వెళ్ళలేము, ఆ ఐగుప్తులోనే విండిపోతే బాగున్ను, తిరిగి వెనక్కి వెళ్ళిపోదాము అని మడమ తిప్పుతున్న వేళ దేవుడు వారి బతుకులు తిప్పాడు. అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. సముద్రపు మధ్యలోనే రహదారి వేశాడు. ఒడ్డుకు తీరానికి చేరలేమనుకున్న వారి యొక్క అసంతృప్తిని సంతృప్తికరంగా దేవుడు మార్చాడు. నాటి ఇజ్రాయేలు ప్రజల వలె నీవు కూడా ఏ తీరం చేరలేననుకుంటున్నావు, ఏ రేవుకు, ఏ ఒడ్డుకు నీ బ్రతుకు వెళ్ళలేదని అనుకుంటున్నావు, వాళ్ళలాగా వీళ్ళలాగా నేను రాణించలేను అని నిరాశలో ఉన్నావా? వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడే ఆగిపోయానని కంగారు పడుతున్నావా? ఎర్ర సముద్రమే దేవుడి ముందు లొంగిపోయింది, దారిచ్చింది. నీ ఆటంకాలేమి దేవుడికైతే ఆటంకాలు కావు. నీ ఆటంకాలని ఆశీర్వాదాలుగా మార్చగల సమర్థుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. మనము అందుకున్న 2వ వాగ్దానం దేవుడు చెప్తూ ఉన్నారు, నీ మీద దండయాత్ర చేసే ప్రతి శత్రువుని నేనే ఓడిస్తాను అని. ప్రియులారా, నీ మీద దండయాత్ర చేసేది
బయట నుంచి వచ్చే వాళ్ళు కాదు, ఒక్కొక్కసారి నీ కన్నే, నీ కంటి చూపే నీ మీద దండయాత్ర చేస్తుంది కదూ. ఎంత చెడు వినకూడదనుకున్నా నీ చెవులే, నీ నోటి మాట, నీ నాలుకే నీ మీద దండయాత్ర చేస్తుందేమో. నీ కాళ్ళు చేతులు ఎంత మడిగట్టుకొని కూర్చోవాలనుకున్నా నీ చేతులు నీ మాట వినటం లేదు కదూ. నీ మీద దండయాత్ర చేస్తున్న వాళ్ళు పరాయి వారు కాదు, నీవారే. రోజు నీవు తిండి పెడుతూ పోషిస్తున్న నీ ఇంద్రియాలే కదా. ప్రభుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. నీ మీద దండయాత్ర చేసే ప్రతి ఒక్కరిని, ఏ ఒక్కరిని దేవుడు వదిలిపెట్టాడు. నీకు వ్యతిరేకముగా పనిచేసే సైతాను ఆయుధాలన్నీ యేసు నామములో ఆశీర్వాదకరముగా మారునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు ఇచ్చే మాట, నీ గిడ్డంగులు శ్రేష్టమైన ధాన్యాలతో నింపుతానన్నాడు. ఈ లోకంలో బ్రతుకుతున్న మనం మన హృదయము అనే గిడ్డంగులను పొట్టుతో నింపేసుకున్నాం. పనికిరాని మాటలతోనూ, పనికిరాని డైలాగులు, జోకులు, ద్వంద్వార్థాలు, ద్వంద్వ ప్రవృత్తి ఉన్న వాటితో మనం నింపేసుకున్నాం. దుడుకుచున్నవాడు అనుకుంటున్నాడు తను తింటున్నది శ్రేష్టమైన ధాన్యము, గోధుమ అని. పందుల కొట్టులో ఉన్నవాడికి పొట్టు తప్ప ధాన్యం ఎలా దొరుకుతుంది? ఈ లోకము ఆశల్లో బ్రతికేవాడికి పొట్టే శరణం, ధాన్యం దొరకదు. ఈ లోకం తీరున నడిచేవాడికి వారి గిడ్డంగులు ధాన్యంతో నిండవు. ప్రియులారా, గతం గతః, ఎంతవరకు మన జీవితాన్ని పొట్టుతో నింపుకున్నామో, అనవసరమైన వాటితో నింపుకున్నామో, ఈరోజు దేవుడితో అందాం, దేవా నీవే నాకు చాలు, నీవే నాకు శ్రేష్టమైన ధాన్యపు గింజవు, నీవే నా గోధుమ గింజవు. నీవు నలిగిపోయి నా నోటికి దివ్య సప్రసాద రూపముగా వచ్చావు. నిన్ను మించిన శ్రేష్టమైన గోధుమ గింజ ఎక్కడుందయ్యా? నాకు నువ్వే చాలు, నాకు నువ్వే కావాలి ప్రభువా అని వేడుకుందాం. ఇక చివరి ఆశీర్వాదం, ప్రార్థన చేయండి. నీ పంటల మీద, నీ పొలాల మీద సకాలములో వర్షాలు కురిపించే దేవుడు ఆయన. ఆత్మవర్షం, కడవరి వర్షం, కుంభవర్షం మన మీద కురవాలి. నీ మీద దేవుని పరిశుద్ధాత్మ వాన కురిస్తే నీవు చేసే ప్రతి సేద్యాన్ని దేవుడు దీవిస్తాడు. ఎంతవరకు అప్పు తీసుకున్నవాడిగా ఉన్న నిన్ను అప్పిచ్చేవాడిగా దేవుడు మార్చునుగాక. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. అందరూ లేచి నిలబడండి. ఈ సమయంలో దేవుణ్ణి స్తుతిద్దాం, మహింపరుద్దాం. ఈ 4 వాగ్దానాలు దేవాది దేవుడు మన జీవితంలో నిజం చేయాలని, ద్వితీయోపదేశ కాండములో ఆయన ఎలుగెత్తి పలికినటువంటి దీవెనలన్నింటికీ కూడా మనం పాత్రులం అవ్వాలని మనము ప్రత్యేకంగా ఈ ఆరాధనలో దేవుని స్తుతించుకొని ప్రార్థన చేద్దాం. ఈ దీవెనలన్నీ మన సొంతం అవ్వాలంటే మనం దేవుడితో చెప్పాల్సిన మాట ఏంటంటే, దేవా ఈ లోకంలో నేను చూసేవి కావు నాకు కావలసింది, నేను వింటున్నవి కాదు నాకు కావాల్సింది, నాకు కావలసిన వాడు నువ్వే ప్రభువా అని దేవుని ప్రార్థన చేద్దాం. అందరం కూడా 2 చేతులు పైకెత్తి, మన పక్కన ఎవరున్నారు, ఎవరు స్తుతిస్తున్నారో లేదో అన్న తలంపు కాదు, ఈ విన్న 4 దీవెనలు నీవు ఈరోజు సొంతం చేసుకొని, మండు వేసవి ముగుస్తూ ఉంది, తొలకరి వానలు ఆరంభమవుతూ ఉన్నాయి. ఈ తొలకరి వానలు కేవలము చినుకులు కాదు, నీ మీద పడే దీవెనలుగా మారాలి. స్తుతించు, ప్రార్థన చేయు. స్తుతిస్తూ ఉండగానే సంఖ్యలు పటాపంచలయ్యాయి. స్తుతిస్తూ ఉండగానే చెరలో ఉన్నవారు విడుదల పొందారు. స్తుతిస్తూ ఉండగానే అనారోగ్యముతో బాధపడేవారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా దీవింపబడ్డారు. స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం. ఆ తిరు హృదయ ప్రేమ, ఆ హృదయములో నుండి కారే ప్రతి రక్తపు బొట్టు మనందరి మీద కూడా పడి మనందరినీ శుద్ధి చేయునుగాక. ఆమేన్.
తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ స్తోత్రం, పరిశుద్ధాత్మ త్రియేక దేవా వందనం, త్రియేక దేవా త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా యేసు తిరుహృదయమా వందనం, యేసు తిరుహృదయమా యేసు తిరుహృదయమా స్తోత్రం, యేసు తిరుహృదయమా దివ్య కారుణ్యమా వందనం, దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా స్తోత్రం, దివ్య కారుణ్యమా జీవాహారమా వందనం, జీవాహారమా జీవజలమా స్తోత్రం, జీవజలమా మా మార్గమా వందనం, మా మార్గమా మా వందనం, జీవమా వందనం, మా జీవమా మా వందనం, జీవాహారమా వందనం, మా జీవాహారమా మా జీవజలమా స్తోత్రం, మా జీవజలమా మా స్తోత్రం, పునరుత్థానమా వందనం, మా పునరుత్థానమా మా పరమ వందనం, వైద్యుడా మా వందనం, పరమ వైద్యుడా మా వందనం, ముక్తిదాత వందనం, మా ముక్తిదాత మా వందనం, పరమౌషధమా మా వందనం, పరమౌషధమా మా వందనం, ఆధారమా వందనం, మా ఆధారమా మా వందనం, ఆనందమా వందనం, మా ఆనందమా మా వందనం, శరణమా వందనం, మా శరణమా మా వందనం, బలమా వందనం, మా బలమా మా వందనం, నేస్తమా వందనం, మా నేస్తమా మా వందనం, కాపరి వందనం, మా కాపరి మా వందనం, రాజా వందనం. మా రాజా వందనం, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord, ప్రైజ్ ద లార్డ్, praise the Lord, ప్రైజ్ ద లార్డ్. praise the Lord. కండ్లు మూసుకొని 4 వాగ్దానాలు విన్నారు కదా, ఆ 4 వాగ్దానాలు మనందరి స్వంతం అవ్వాలి. నీవే నాకు చాలును యేసు. నా జీవితంలో ఎవరున్నా లేకపోయినా నీవు నా సొంతమైతే చాలు. ఈ 4 వాగ్దానాలు నా వశం అవుతాయని నమ్మకంతో కండ్లు మూసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా. ఒంటి నిండా చెప్దాం, బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా. బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా. నీవే నాకు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు. కోట్లు కోట్లుగా ధనమున్నను, అది నీకు సాటి రాగలదా. కోట్లు కోట్లుగా ధనమున్నను,
నీకు సాటి రాగలదా? ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా. అందరూ పాడదామండి. నీవే నాకు చాలును యేసు. నమ్మకంతో నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? ప్రేమమయా యేసయ్యా, నా ప్రేమమయా యేసయ్యా, నీవే నాకు, నీవే నాకు చాలును యేసు. చప్పట్లు కొడుతూ చెప్తాం. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. కళ్ళు మూసుకొని, నా కార్యములన్నిటా నాకు తోడై ఉండి గెలిపిస్తానన్న దేవా, నీవే నాకు చాలునయ్యా. నా మీద దండయాత్ర చెయ్యు వారిని ఓడిస్తానన్న దేవా, నీవే నాకు చాలునయ్యా. నా గిడ్డంగులను శ్రేష్టమైన ధాన్యముతో నింపుతానన్న మాట ఇచ్చిన దేవా, నీవే నాకు చాలునయ్యా. సకాలములో నేను సేద్యము చేస్తున్న పొలము మీద చల్లని వర్షాలు కురిపిస్తానని మాట ఇచ్చావు. అప్పు పడినవాడిగా కాకుండా అప్పిచ్చేవాడిగా నన్ను మారుస్తానన్నావు. నీవే నాకు చాలునయ్యా. నీవే నా ధనము, నీవే నా బలము, నీవే నా ఘనము. ఓ హృదయమా, తిరు హృదయమా, ఓ హృదయమా, తిరు హృదయమా, మా మీద దయ చూపండి, నీ దివ్య రాజ్యములో చేర్చుకోనండి. మా మీద దయ చూపండి, నీ దివ్య రాజ్యములో చేర్చుకోనండి. ఓ హృదయమా, తిరు హృదయమా, ఓ హృదయమా.